హుజురాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు ఓట్లు ఎక్కువ వచ్చినాయి, ఎంపీ ఎలక్షన్లప్పుడు నాకు ఓట్లు తక్కువ పడ్డాయి అని చెప్పేసి వారు ఆరోపణలు చేసిర్రు బండి సంజయ్ గారు. అది తప్పు. నాకు ఎమ్మెల్యే ఎన్నికల కంటే వచ్చిన ఓట్ల కంటే కూడా ఎంపీ ఎన్నికలకు అక్కడ ఎక్కువ ఓట్లు వచ్చినాయి అని చెప్పేసి ఆయన కొన్ని లెక్కలు కూడా బయట పెట్టి చెప్పిండు. ఆ లెక్కలే ఇవి ఇలా కనపడతా ఉన్నాయి. ఎప్పుడెప్పుడు ఎన్నెన్ని వచ్చినాయి. బీజేపీకి 2018 ఎమ్మెల్యే ఎన్నికలల్లో 1600 ఓట్లు మాత్రమే వచ్చినాయి. కేవలం 1683 ఓట్లు మాత్రమే వచ్చినాయి. డిపాజిట్ కూడా రాలే. అదే 2019 ఎంపీ ఎన్నికలల్లో 26,176 ఓట్లు వచ్చినాయి. అంటే ఉన్న దాంట్లో 16% ఓట్లు బీజేపీకి పడ్డాయి, బండి సంజయ్ కొట్టాయి. ఎప్పుడు 2019 ఎంపీ ఎన్నికల్లో, పోయినసారి ఈయన ఎంపీగా గెలిచినప్పుడు. ఇక ఇప్పుడు మొన్న 2023లో నవంబర్లో జరిగినటువంటి ఎమ్మెల్యే ఎన్నికలల్లో 64,640 ఓట్లు బీజేపీకి వచ్చినాయి. అంటే ఈటల రాజేంద్ర గారికి పడ్డాయి. దాదాపు 30% ఓట్లు పడ్డాయి ఆయనకి. అదే మళ్ళా అదే నియోజకవర్గంలో ఎంపీ ఎన్నికలు వచ్చినట్టుకి, అంటే ఎమ్మెల్యేకి ఎంపీకి మనకు ఒక 6 నెలల గ్యాప్ ఉంటుంది. ఆ 6 నెలల గ్యాప్లో మేలో జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో 2024 మేలో జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో 73,280 ఓట్లు వచ్చినాయి. అంటే 40% ఓట్లు వచ్చినాయి. దాదాపు ఎమ్మెల్యే ఓట్లకి ఎంపీ ఓట్లకి ఒక 10% పెరిగింది. పోనీ అంతకుముందు ఏమన్నా ఇంతకంటే ఎక్కువ వచ్చినాయి అనుకుంటే అది లేదు. అంతకుముందు వచ్చింది ఎంత? 26,000 ఓట్లే. ఏది అప్పుడు ఈటల రాజేంద్ర గారు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు బండి సంజయ్కి వచ్చినటువంటి ఓట్లు హుజురాబాద్ నియోజకవర్గంలో ఎంపీ ఓట్లు ఎన్ని వచ్చినాయి? 26,000 ఓట్లే వచ్చినాయి. అదే మళ్ళా ఈటల రాజేంద్ర గారు బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చిన తర్వాత ఈయనకు వచ్చినాయి 73,000 ఓట్లు. ఈవెన్ ఆయన ఎమ్మెల్యే ఓట్ల కంటే ఎక్కువ వచ్చినాయి. ఆయన ఎమ్మెల్యే ఓట్లకు 63,000 ఓట్లే వస్తే ఎంపీ ఓట్లకు 73,000 ఓట్లు వచ్చినాయి. అంటే 10,000 ఓట్లు అదనంగా పడ్డాయి. సో బండి సంజయ్ చేసేటువంటి ఆరోపణ ఫేక్. అక్కడ చాలా క్లియర్గా అర్థమైపోతా ఉంది.